వారిద్దరి మధ్య వ్యవహారం ఇటీవలే రోడ్డున పడింది. అయినా కూడా మాధురి ఎక్కడా తగ్గటం లేదు. ప్రేమకు సాటి ఎవ్వరూ లేరు అన్నట్లు ప్రవర్తిస్తుంది. దువ్వాడ శ్రీనివాస్తో తన బంధాన్ని కంటిన్యూ చేస్తానంటుంది. విడాకులైతే పెళ్లి కూడా చేసుకుంటానని బాహాటంగానే ప్రస్తావిస్తోంది దివ్యల మాధురి. తాజాగా తన సొంత యూట్యూబ్ ఛానల్లో నా రాజా అయిన దువ్వాడ శ్రీను కోసం ఇష్టమైన పప్పుచారు అని ఓ వీడియోను రిలీజ్ చేసింది. దువ్వాడ శ్రీను కోసం అంటూ మొదలుపెట్టిన ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. నేను నా రాజాకి అదే దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇష్టమైన సాంబార్ రెసిపీ మీకు చేసి చూపిస్తాను నా స్టైల్లో. ఓకేనా? శ్రీనివాస్ గారికి నేను చేసిన సాంబార్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను చేసిన వంటలన్నీ ఇష్టమే. నేను వంటలు బాగానే చేస్తాను. ఏంటి ఇంత పెద్ద కళ అనుకుంటారా? మా ఇంట్లో చాలా మంది ఉంటారు భోజనానికి. సో అందుకే పెద్ద కళ. సార్ గన్ మ్యాన్, స్టాఫ్, డ్రైవర్స్ అందరూ ఉంటారు ఇక్కడ లంచ్ చేస్తారు కాబట్టి. సో అందరికి ఇక్కడే వంట చేయాలి కాబట్టి పెద్దది పెట్టుకున్నాను. అక్క శ్రీనివాస్ గారికి ఏ వంటలు ఇష్టం మీరు చేసేవి అని అందరూ అడుగుతున్నారు. శ్రీనివాస్ గారికి సాంబార్, పొటాటో ఫ్రై చాలా ఇష్టం. ఆ రెండు కాంబినేషన్ చాలా ఇష్టం. తర్వాత నాన్ వెజ్ లో నాటుకోడి ఇగురు చాలా ఇష్టం. అది కూడా మీకు ఒక రోజు నేను చేసి చూపిస్తాను. యాక్చువల్గా నేను నాటుకోడి ఇగురు చాలా బాగా చేస్తాను. మీకు కూడా ఆ రెసిపీ చేసి చూపిస్తాను. అండ్ చికెన్ దమ్ బిర్యానీ కూడా ఇష్టమే అతనికి, అది కూడా తింటారు. స్వీట్స్ అంటే రవ్వ లడ్డు చాలా ఇష్టం అతనికి. రవ్వ లడ్డు, ఇంకా కీర్, సేమియా పాయసం కూడా తింటారు. ఫుడ్ కొంచెం లిమిట్ గా తింటారు. ఎక్కువ ఫుడ్ ఏమి తీసుకోరు. తను చాలా లిమిట్ గా తింటారు కాబట్టి అలాగా ఇంకా స్టిల్ ఇంకా మెయింటైన్. డైట్ చాలా మంది అడుగుతున్నారు అతను డైట్ ఏంటి అని. మార్నింగ్ లేచిన వెంటనే తను వాకింగ్ ఒక 40 minutes వరకు వాకింగ్ చేస్తారు. వాకింగ్ అయ్యాక ఒక ½ an hour జిమ్ చేస్తారు. జిమ్ చేశాక ఫస్ట్ మార్నింగ్ గ్రీన్ టీ తీసుకుంటారు. తను గ్రీన్ టీ విత్ హనీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. డైలీ అంటే వెరైటీస్ మార్చుతుంటారు. ఒక రోజు రైజిన్స్, బాదాం, కిస్మిస్ తీసుకుంటే ఇంకో రోజు వాల్నట్స్, అంజీర్, ప్లమ్స్ అలా తీసుకుంటారు. డైలీ మార్చి తీసుకుంటారు అనమాట. రొటీన్గా ఒకటే డైట్ ఫాలో అవ్వరు. బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటారు. డైలీ ఒక 3 బాయిల్డ్ ఎగ్స్, ఓన్లీ వైట్, మళ్ళీ ఎల్లో కూడా తినరు. తర్వాత ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అంటే వీక్ లో సాటర్డే ఎగ్ తిన్నారు కాబట్టి సాటర్డే, మండే అలాగా బ్రేక్ఫాస్ట్ లో అతనికి ఉప్మా చాలా ఇష్టం. ఉప్మా, ఇడ్లీ, వడ అన్ని తింటారు. ఉప్మా కొంచెం ఇష్టం. తర్వాత ఇంకా లంచ్, డైరెక్ట్ గా లంచ్ లో తనకి డైలీ 2 varieties ఆఫ్ కర్రీస్ ఉండాలి. వెజ్ కర్రీస్ అండ్ పప్పు ఆర్ సాంబార్, రైస్. నైట్ కూడా అందరూ టిఫిన్ తీసుకుంటారు కానీ శ్రీనివాస్ గారు మాత్రం ఎప్పుడు నైట్ కూడా రైసే తీసుకుంటారు. నైట్ కూడా కర్రీస్, రైస్, ఇంకా రసం, పప్పు అలా. ఈ గ్యాప్ లో శ్రీనివాస్ గారికి ఇష్టమైన ఒక మంచి పాట మీకోసం పాడతాం. తమ్ముడు ఏం పాట? అందరూ శ్రీనివాస్ గారికి ఇష్టమైన పాట పాడమని అడుగుతున్నారు. శ్రీనివాస్ గారికి యాక్చువల్ గా క్లాసికల్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. పాట, చిన్న పాట మీకోసం హమ్ చేస్తున్నాం. ఓకే? లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న మోదా మరే చిన్ని ప్రాయం. ఓకేనా? చిన్న పాట మీకోసం హమ్ చేస్తాం. ఇంకా లంచ్, డైరెక్ట్ గా లంచ్ లో తనకి డైలీ 2 varieties ఆఫ్ కర్రీస్ ఉండాలి. వెజ్ కర్రీస్ అండ్ పప్పు ఆర్ సాంబార్, రైస్. నైట్ కూడా అందరూ టిఫిన్ తీసుకుంటారు కానీ శ్రీనివాస్ గారు మాత్రం ఎప్పుడు నైట్ కూడా రైసే తీసుకుంటారు. నైట్ కూడా కర్రీస్, రైస్, ఇంకా రసం, పప్పు అలా. సాంబార్ రెడీ. ఉప్పు కారం చూసుకోండి. సరిపోయిన వాళ్ళకి తగ్గట్టు ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి. ఈరోజు మ్యాటర్ ఇంతటితో అయిపోలేదు. శ్రీను నా హీరో అంటూ ఓ సినిమాను కూడా చేస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ను హీరోగా పెట్టి వాలంటీర్ అనే సినిమాను నిర్మించారు మాధురి. తన రాజాను నిజ జీవితంలో హీరోగా భావిస్తున్న మాధురి ఆ సినిమాలో ఆయన్నే హీరోగా నటింపచేశారు. దువ్వాడ శ్రీనివాస్తో యాక్షన్ సీన్లు కూడా షూట్ చేయించారు మాధురి. నేను నా రాజాకి అదే దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇష్టమైన సాంబార్ రెసిపీ మీకు చేసి చూపిస్తాను నా స్టైల్లో. ఓకేనా? శ్రీనివాస్ గారికి నేను చేసిన సాంబార్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను చేసిన వంటలన్నీ ఇష్టమే. నేను వంటలు బాగానే చేస్తాను.
ఏంటి ఇంత పెద్ద కళ అనుకుంటారా? మా ఇంట్లో చాలా మంది ఉంటారు భోజనానికి, సో అందుకే పెద్ద కళ. సార్ గన్ మ్యాన్, స్టాఫ్, డ్రైవర్స్ అందరూ ఉంటారు ఇక్కడ, లంచ్ చేస్తారు కాబట్టి, సో అందరికి ఇక్కడే వంట చేయాలి కాబట్టి పెద్దది పెట్టుకున్నాం. అక్క శ్రీనివాస్ గారికి ఏ వంటలు ఇష్టం మీరు చేసేవి అని అందరూ అడుగుతున్నారు. శ్రీనివాస్ గారికి సాంబార్, పొటాటో ఫ్రై చాలా ఇష్టం, ఆ రెండు కాంబినేషన్ చాలా ఇష్టం. తర్వాత నాన్ వెజ్ లో నాటుకోడి ఇగురు చాలా ఇష్టం, అది కూడా మీకు ఒక రోజు నేను చేసి చూపిస్తాను. యాక్చువల్గా నేను నాటుకోడి ఇగురు చాలా బాగా చేస్తాను, మీకు కూడా ఆ రెసిపీ చేసి చూపిస్తాను. అండ్ చికెన్ దమ్ బిర్యానీ కూడా ఇష్టమే అతనికి, అది కూడా తింటారు. స్వీట్స్ అంటే రవ్వ లడ్డు చాలా ఇష్టం అతనికి, రవ్వ లడ్డు ఇంకా కీర్, సేమియా పాయసం కూడా తింటారు. ఫుడ్ కొంచెం లిమిట్ గా తింటారు, ఎక్కువ ఫుడ్ ఏమి తీసుకోరు, తను చాలా లిమిట్ గా తింటారు కాబట్టి అలాగా ఇంకా స్టిల్ యంగ్ గా మెయింటైన్. డైట్ చాలా మంది అడుగుతున్నారు అతను డైట్ ఏంటి అని. మార్నింగ్ లేచిన వెంటనే తను వాకింగ్ ఒక 40 minutes వరకు వాకింగ్ చేస్తారు. వాకింగ్ అయ్యాక ఒక ½ an hour జిమ్ చేస్తారు. జిమ్ చేశాక ఫస్ట్ మార్నింగ్ గ్రీన్ టీ తీసుకుంటారు, తను గ్రీన్ టీ విత్ హనీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. డైలీ అంటే వెరైటీస్ మార్చుతుంటారు. ఒక రోజు రైజిన్స్, బాదాం, కిస్మిస్ తీసుకుంటే ఇంకో రోజు వాల్నట్స్, అంజీర్, ప్లమ్స్ అలా తీసుకుంటారు. డైలీ మార్చి తీసుకుంటారు అనమాట. రొటీన్ గా ఒకటే డైట్ ఫాలో అవ్వరు. బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటారు డైలీ, ఒక 3 బాయిల్డ్ ఎగ్స్, ఓన్లీ వైట్, మళ్ళీ ఎల్లో కూడా తినరు. తర్వాత ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అంటే వీక్ లో సాటర్డే ఎగ్ తిన్నారు కాబట్టి సాటర్డే, మండే అలాగా బ్రేక్ఫాస్ట్ లో అతనికి ఉప్మా చాలా ఇష్టం. ఉప్మా, ఇడ్లీ, వడ అన్ని తింటారు, ఉప్మా కొంచెం ఇష్టం. తర్వాత ఇంకా లంచ్, డైరెక్ట్ గా లంచ్ లో తనకి డైలీ 2 varieties ఆఫ్ కర్రీస్ ఉండాలి, వెజ్ కర్రీస్ అండ్ పప్పు ఆర్ సాంబార్, రైస్. నైట్ కూడా అందరూ టిఫిన్ తీసుకుంటారు కానీ శ్రీనివాస్ గారు మాత్రం ఎప్పుడు నైట్ కూడా రైసే తీసుకుంటారు. నైట్ కూడా కర్రీస్, రైస్, ఇంకా రసం, పప్పు అలా. ఈ గ్యాప్ లో శ్రీనివాస్ గారికి ఇష్టమైన ఒక మంచి పాట మీకోసం పాడతాం. తమ్ముడు ఏం పాట?